మదనపల్లి బయలుదేరి వెళ్తే మరి ఏదైతే పోలీసు వారిని సంప్రదిస్తే మరి ఆ ముఠాను వచ్చి తిరుపతిలో ఉన్న హోటల్లో వారిని అదుపులోకి తీసుకోవడం, మరి తీరా మదనపల్లి వెళ్ళేసరికి తను చనిపోవడం, మరి ఇన్ని జరిగాయి. మరి అక్కడ కూడా ఎఫ్ఐఆర్ చేశారు. మరి తను ఏదైతే తన మృతదేహాన్ని మరి స్వగ్రామాన్ని తీసుకొచ్చి ఇక్కడ అన్ని దహన కార్యక్రమాలు చేశారు. మరి వారంతా కూడా మనలో ఉన్న పెద్దలందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను అక్కడున్న పోలీసు వారితో లేదా అక్కడే అది కర్నూలు రేంజ్ డిఐజీ అయితే కర్నూలు రేంజ్ డిఐజీ గారితో మాట్లాడాం. వారు కూడా చెప్పారు, నా దర్యాప్తు త్వరితగతిన చేస్తున్నాం, ఈ ముఠాను పట్టుకున్నాం. అలాగే మధువాడ నుంచి 2 మహిళలను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం నిమిత్తం ఒక మహిళ ఈ రకంగా జరిగింది. మరి తప్పకుండా మేము దర్యాప్తు చెప్పి తగు వారి మీద బాధ్యుల మీద ఎవరైతే వారి మీద ఆ బాధ్యుల మీద శిక్షిస్తామని చెప్పి ఒక పక్క పోలీసు వారు హామీ ఇచ్చినప్పటికీ